హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం క్రిందున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఈ వీడియోలో బొరుగుల మిక్చర్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేనైతే మీకు చూపించబోతున్నాను. చివరి వరకు చూడండి. వీడియోనైతే ఇంకా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనము స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాగా హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనము ఒక 250 గ్రాముల నుండి 300 గ్రాముల వరకు బొరుగులని వేసుకోవాలి. నేనైతే 3 కప్పుల వరకు తీసుకుంటున్నా. సుమారు 250 గ్రాములు ఉండొచ్చు. తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇవి క్రంచిగా అయ్యేంత వరకు మనము వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు వస్తే సరిపోతుంది. ఒకసారి క్రంచిగా అయిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకొని ఒక కడాయిలో మనము ఆయిల్ హీట్ చేసుకొని అందులో 1 కప్పు వరకు అంటే 70 నుండి 80 గ్రాముల వరకు మనము పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 10 నుండి 15 వరకు వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కచ్చపక్కగా దంచుకోవాలి. ఇందులో 4 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 4 రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని అంత బాగా కలిసేటట్లుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనము పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనము వేడి చేసుకున్న బొరుగులను తీసుకొని అందులో మనము వీటన్నిటిని వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, రుచికి తగినంత ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని మసాలాలన్నీ పట్టేటట్లుగా బొరుగులకి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సో అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా 2-3 నిమిషాల్లోనే తొందరగా మనము ఈవినింగ్ స్నాక్స్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఈ ఫ్రై చేసుకున్న దాన్ని మనం ఒక బౌల్లో తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బొరుగులని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఒక బాక్స్లో పెట్టుకుంటే 10 నుండి 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.